మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రాజధాని పేరుతో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అవినీతి అమరావతి ప్రాంత రైతులకు అర్థమైంది. తమ భూములను లాక్కొని తమని మోసం చేశారని వారికి తెలిసిపోయింది. అందుకే రెండో విడత భూ సమీకరణను రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తొలి విడత రైతులకే న్యాయం చేయకపోతే ఇక రెండో విడతలో ఏం చేస్తారంటూ అన్నదాతలు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. బాధిత రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన సమయంలో అమరావతి కడుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. కృష్ణానది ఒడ్డున ప్రపంచ రాజధాని నిర్మాణం చేస్తున్నామంటూ మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండలాల రైతులతో నమ్మబలికారు. నడి వేసవిలో సైతం పచ్చని పంటలు పండే అత్యంత సారవంతమైన సాగు భూమిని రాజధాని కోసమంటూ తీసుకున్నారు. రాజధాని కోసం ఎకరం భూమి ఇస్తే తిరిగి 1200 గజాల రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని, పైగా డెవలప్ చేసిన భూమి ఇస్తాం కాబట్టి ఆ ప్లాట్ విలువ ఆ రైతు ఇచ్చిన ఎకరం భూమి కంటే 10 రెట్లు అధిక ధర పలుకుతుందంటూ అప్పట్లో గట్టిగా చెప్పారు చంద్రబాబు. అలా నానా హామీలు ఇచ్చి అప్పట్లోనే ఏకంగా 54,000 ఎకరాల భూమిని రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. అలా తీసుకుని దశాబ్ద కాలం గడిచింది. బాబు చెప్పిన ప్రపంచ రాజధాని గ్రాఫికులకే మిగిలిపోయింది. 54,000 ఎకరాలతో కట్టే రాజధాని మున్సిపాలిటీయే తప్ప ప్రపంచ రాజధానిగా తయారు కాదని మరోమారు చంద్రబాబు మార్క్ బ్లాక్ మెయిల్ మొదలైంది. ఈ నేపథ్యంలో రెండో విడతలో భూ సమీకరణ పేరుతో భూములు లాక్కోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తోంది. రెండో విడత తర్వాత మూడో విడతలో కూడా మరో 20,000 ఎకరాలకు పైగా భూమిని తీసుకుంటారట. ప్రస్తుతం రెండో విడత కోసం తుళ్లూరు మండలంలోని 7 గ్రామాల్లో దాదాపు 20,000 ఎకరాలను రైతుల నుంచి తీసుకోవాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఇలా తీసుకున్న భూముల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తారట. ఇంకా విమానాల రిపేరు పరిశ్రమలు నెలకొల్పుతారట. ఇంకా ఏదేదో నోటికొచ్చినట్లు చెప్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తొలి విడతలో భూములు ఇచ్చిన రైతుల్లాగా రెండో విడతలోని గ్రామాల రైతులు చంద్రబాబును నమ్మటం లేదు. మీరు వద్దు, మీ ఎయిర్పోర్టు వద్దు, పొమ్మంటున్నారు. ముందు తొలి విడతలో భూములిచ్చిన వారికి న్యాయం చేసి అప్పుడు తమ దగ్గరకు రమ్మంటున్నారు. అంతేకాదు తమ భూములను బలవంతంగా లాక్కుంటే మూకుముడి ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ బాధిత రైతులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను బెదిరించి భూములు లాక్కుంటే తాము అధికారంలోకి వచ్చాక ఆ భూములను రైతులకు వెనక్కు ఇచ్చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దోపిడీ, ఇంత అన్యాయం కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఎవరు, ఎవడ ప్లాట్ ఆడికి ఎవరు ఫస్ట్ ఫేజ్లో, మళ్ళీ రెండో ఫేజ్ తగ్గుతున్నామా అని రెండో ఫేజ్కి బయలుదేరతారు. అమరావతిలో రైతులు అడుగుతున్నారు, సార్ అయిపోయింది సార్ మా బతుకులని, మమ్మల్ని వాడుకున్నాడు, రోడ్లు వెంబడి తిప్పాడు, ఊరూరు తిప్పాడు, మమ్మల్ని నానా పాటలు పడ్డామండి, జగన్ని ఒక విలన్గా చూపించి, జగన్ ఒక రాక్షసుడిగా చూపించి మమ్మల్ని ఊరూరు తిప్పాడు. ఆ రోజు మైకుల్లో మాట్లాడినోడు వాళ్ళు ఎవడు లేడు, ఎవడికాడి పదవులు అనుభవిస్తున్నారు. మా ముందు మేమేమో ఇది పెద్ద నాయకులు త్యాగ పురుషులు అనుకున్నాం, తలవు పదవి వేసుకుని ఎవడికాడిపోయారు, ఏసీ గారిలో తిరుగుతున్నారు, మా గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. మమ్మల్ని మోటివేట్ చేస్తా ఆహా ఓహో మీరు నడవండి అని నడిపించిన వాళ్ళు అందరూ, ఒకడు ఎమ్మెల్యే అయిపోయాడు, వాడు కార్పొరేషన్ చైర్మన్ అయిపోయాడు, ఇంకోటి అయిపోయాడు, మా వార్తలు చూపించినాడు ఇంకో చైర్మన్ అయిపోయాడు. మమ్మల్ని మాత్రం వీళ్ళ పలకరించే నాదుడు లేడండి అని చెప్పి అంటారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే తొలి విడతలో భూములు తీసుకుని రైతులను నట్టేటా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ రెండో విడత అంటూ ఓళ్ల మీద పడడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.